నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులు, వికలాంగుల స్త్రీలకు చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పంపిణీ. లగ్డీ కపుల్ వాసవి ఆసుపత్రిలో దారుణం. ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి అనుమానాస్పద మృతి. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆసుపత్రి ముందు బైఠాయింపు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత రాథోడ్ రమేష్ మృతి. ఇదే పరిస్థితి ఉంటే గనక డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు. ఏఎన్ఎం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్డుకు అక్రమంగా కట్టడాలకు చెక్ పెట్టాలి. సోమిశెట్టి వెంకటేశ్వర్లు. చీర్యాల డబుల్ బెడ్రూమ్ కాలనీలో త్రాగునీరు సమస్య తీర్చిన కాంగ్రెస్ నాయకుడు దాత బక్కని నరసింహరావు. పెన్షన్ పంపిణీలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేదే లేదు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. పెన్షన్ లబ్ధిదారులు 12,473 మందికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఎంపీడీఓ హేమసుందర్రావు. జ్యోతుల నవీన్ సమక్షంలో ఘనంగా తెలుగు యువత ఉపాధ్యక్షుడు బద్ది సురేష్ పుట్టినరోజు వేడుకలు. శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముసారాంబాగ్ లోని గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులు, వికలాంగ స్త్రీలకు చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. శ్రేష్ఠ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సీఈఓ కంకనాల ఎఫ్రాయిం మాట్లాడుతూ దాతల సహకారంతో సుమారు 100 మందికి దుస్తులు పంపిణీ చేశామని, భవిష్యత్తులో వీలైనంత ఎక్కువ మందికి సహాయపడాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు శ్రేష్ఠ ఫౌండేషన్ నుంచి మాకు సార్ వాళ్ళు మేడమ్స్ వచ్చి మేము ఇక్కడ వికలాంగులము 3 కేటగిరీలు అండి. వికలాంగులు, బ్లైండ్, కళ్ళు కనపడవు, ముసలోళ్ళు, అమ్మ వాళ్ళు ఉంటారు. మాకు ఇక్కడ మా హాస్టల్ని సందర్శించి మాకు ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాం కనెక్ట్ చేసి మాకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, అలాగే మాకు చీరలు ఇచ్చారు. అమ్మ వాళ్ళకు చీరలు, మరి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇచ్చారు మాకండి. ఇక్కడ స్వీటు, హాటు మాకు ఇచ్చి మాతో సంతోషంగా మా మధ్య ఈరోజు ఉండి మాకు మంచిగా హ్యాపీనెస్, ఆనందాన్ని ఇచ్చారు. వీళ్ళందరూ మాతో ఈ రోజంతా టైం స్పెండ్ చేసి మాకు మంచిగా ఆనందాన్ని పంచుకున్నారు. మేము కూడా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాం. సార్ థ్యాంక్ యూ అండి. శ్రేష్ఠ ఫౌండేషన్ వాళ్ళు మాకు చీరలు ఇచ్చారు, భోజనాలు పెడుతున్నారు. మాకు చాలా సంతోషము. వాళ్ళు వచ్చారు, మాకు చాలా ఇంకా సంతోషము. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్, నా పేరు శ్యామల. శ్రేష్ఠ ఫౌండేషన్ వాళ్ళు మాకు శారీస్ పంచారు, మాకు లంచ్ పెట్టిండ్రు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చీరలు కూడా చాలా బాగున్నాయండి. మా అందరూ సంతోషంగా ఉన్నాం. హైదరాబాద్ లగ్డీ కపుల్ వాసవి ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో కాత్ ల్యాబ్ టెక్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న కుంభం కనకారెడ్డి నిన్న ఉదయం ఆసుపత్రికి మద్యం సేవించి వచ్చాడని చితకబాది అవమానపరిచిన నర్సింగ్ ఇన్ఛార్జ్ శాంతి. తీవ్ర మనస్తాపానికి గురైన అతను తెల్లవారుజామున అనుమానాస్పద మృతి చెందాడు. చెప్తున్నారు కాదు, ఏం చెప్తున్నారు ఐడి కార్డు ఉందా మన దగ్గర? ఐడి కార్డు ఉందా? కింద పడ ఫోటో మాట్లాడడానికి ఏం లేదు. మాట్లాడడానికి అవకాశం లేదు మనకు.
నా కొడుకు 2 రోజులే మాట్లాడక పొద్దుగల పోలీసులు ఫోన్ చేసిన నాకు ఇంత వచ్చిన కొడుకు ఎవరో ఆడామే గలబట్టిందని చెప్పిండు నిన్న. చెప్తే ఎందుకు అంటే నేను తాగి వచ్చిందని అంటది, గలబట్టింది, కొట్టిర్రు బాబు అంటే నేను భరింప బాబు అని చెప్పిండు. ఈ హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఆయన కొడుకు చేయబట్టి, 1 రోజు కాదు 2 రోజులు కాదు. దేనికోసం కొట్టిందాం? నిన్న కొడుకు వచ్చింది అన్న వస్తున్నా పై బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం పట్టణ నాయకులు వెంకట నరసయ్య మాట్లాడుతూ, గతంలో ఎంపీగా బాల్క సుమన్ ఉన్నప్పుడు 99 లక్షల నిధులు వచ్చాయి, కానీ ఆసుపత్రిలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని, ఇక వర్షాకాలంలో ఆసుపత్రి చుట్టూ వర్షం నీరు చేరి మొత్తం బురదమయమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. ఈరోజు చెన్నూరు యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాటిని చూస్తే చాలా ఇబ్బంది అనిపించింది. ఇది వర్షాకాలంలో నీళ్ళన్నీ ఇక్కడే నిల్వ ఉంటున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అలాగే దీనికి సంబంధించినటువంటి చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ లైటింగ్ కూడా లేదు. ఈ రెండే కాకుండా ఏదైతే గతంలో ఎంపీగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఇచ్చినటువంటి అంబులెన్స్ మాత్రమే ఇంకా పనిచేస్తున్నది. 10 సంవత్సరాల తర్వాత కూడా అదే అంబులెన్స్ను రోగులకు యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అంతేకాకుండా లోకల్లో ఐసీయూ సెంటర్ లేకపోవడం వల్ల ప్రతి కేసును మంచిర్యాలకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి దుస్థితి నుండి చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి రోగులకే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల రోగులందరూ కూడా ఈ ఆసుపత్రిపైనే ఆధారపడి ఉంటారు. దానికి కావాల్సినటువంటి 1,98,00,000 నిధులను కూడా గత ప్రభుత్వం లోపల ఇవ్వడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి పరికరాలను వినియోగం తీసుకురాకపోవడం అనేది శోచనీయం. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు సునిశ్చితంగా పరిశీలించి దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై భారత్ మాతాకి. ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత రాథోడ్ రమేష్ కన్నుమూశారు. నిన్న రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లడంతో పరిస్థితి విషమించింది. ఈ రోజు హైదరాబాద్ కు తీసుకొస్తుండగా మార్గ మధ్యంలోని ఇచ్చోడాలో తుది శ్వాస విడిచారు. రాజనగరం కోర్కొండ గవర్నమెంట్ హై స్కూల్ ఎదురుగా ఉన్న వీధిలో పారిశుద్ధ కార్యక్రమం గ్రామ పంచాయతీ వారు చేయడం లేదని, దీనివల్ల డ్రైనేజ్ నుండి రోడ్డు మీద నుంచి డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న పెద్దలకు చిన్నలకు అనేక రకాల అనారోగ్య ఇబ్బందులు కలుగుతున్నాయని పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆ ఏరియా ఏఎన్ఎం మీడియా ముందు తెలియజేస్తూ, ఇదే పరిస్థితి ఉంటే గనక దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, ఇదే పరిస్థితి గనక ఉంటే డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని తెలియజేశారు. ప్రాబ్లం గత 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇది కోరుకొండ మెయిన్ పంచాయతీ అండి. దీనికి ట్యాక్స్ కూడా సంవత్సరానికి మేము 6,000 ట్యాక్స్ కడుతున్నామండి, ఇంటి ట్యాక్స్. ఒక డ్రైనేజీ కూడా కరెక్ట్గా తీయరండి ఎవరో వచ్చి.
ప్లస్ ఏంటంటే అండి పోయిన ప్రభుత్వంలో కూడా అండి ఎంపీటీసీ గారికి చెప్పామండి. వార్డు మెంబర్ కృష్ణవేణి గారు ఎన్నోసార్లు పంచాయతీకి వెళ్ళి బుక్లో రాసి మినిట్స్ పెట్టామండి. అయినా ఎవరో పట్టించుకోలేదండి. ఇక్కడ ఈ ఇంట్లో 10 మంది చిన్నపిల్లలు ఉంటారండి, 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారండి. అయితే నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, కానీ నేను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నా. నేను ఎన్నోసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోలేదండి. మరి గ్రామ సర్పంచ్ చేస్తున్నానండి, ఇక్కడ వాటర్ వెళ్ళందే మట్టి తీయిస్తారండి. నేను సర్పంచ్ గారికి 2-3 సార్లు చెప్తే వాటర్ వెళ్ళేలాగా సర్పంచ్ గారు ఏర్పాటు చేశారు. కానీ అది ఏంటంటే అండి అసలు డ్రైనే లేనప్పుడు మట్టి తీసుకుంటే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మట్టి వెళ్ళిపోతుందండి. మట్టి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అయిపోతుందండి. సర్పంచ్ గారికి చెప్పిన ప్రతిసారి ఎవరో ఒకరిని పంపిస్తున్నారు, తీయంటున్నారు. కానీ ఇది తాత్కాలికంగా చేస్తుంటే అవుతులేదండి సార్. ఇది పర్మనెంట్గా ఏదో ఒక ఏర్పాటు చేయాలండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? ఎందుకంటే ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేక మా ఇంటి పైన 2 ఇళ్ళది కూడానండి ఈ ఖాళీ స్థలంలోకి వచ్చేస్తుందండి. ఆ వాటర్ అంతా ఇలా రోడ్డు మీదకి ఎక్కేస్తుందండి. ఇలా ఇంచుమించు ఒక 20-20 మంది కుటుంబాల జనం ఇటువైపే నడుస్తారండి. ఇప్పుడు దోమలు దీని మీద ఒక బెడ్షీట్ వాల్చినట్టుగా ఉంటాయండి. దోమలు ఎప్పుడూ ఉంటాయండి. నేను ప్రతిరోజు ఇక్కడ బ్లీచింగ్ జల్లిస్తూ ఉంటానండి. ఎంతవరకు మనం చేయగలమండి? అదండి కొంచెం ఇప్పుడైనా కానీ కొంచెం దీనికి శాశ్వతమైన పరిష్కారం జరుగుతుందనండి. కొంచెం అధికారులకు తెలియజేద్దామని నేను పంచాయతీకి వెళ్ళి లెటర్ పెడదామని అనుకుంటున్నాను సార్. కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ సర్కిల్ నందు ఉన్న ఏపీ అగ్రోస్ సంస్థలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్, నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను హ్యాండ్ ట్యాక్స్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావు. మరి కూడా ఇవాళ అడుగుతున్నాం. కేవలం సరే దోచుకున్నావు, అది అందరికీ తెలుసు. కానీ ఒక చట్టం ఉంది. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే జీవితంలో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీ నాయన జేబులో డబ్బులు కొట్టేసి దొంగవును ఇదే అలవాటు. రాష్ట్రంలో ప్రజలు కూడా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నావు. ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించారు, చిత్తుగా ఓడించారు. ఇలా మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే సార్, ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్లకు జవాబు చెప్పాలి. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష, ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో ఇంకా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి. దుర్మార్గునికి ప్రజల సొమ్ము దోచుకుంటావా? నీకు ఏం చేస్తావు అడుగుతున్నా. ఇంత డబ్బు 1,000 కోట్ల రూపాయలు కొట్టేస్తున్నావే, లాస్ట్ సచ్చేది ఎక్కడ? సచ్చేత ఇప్పుడు శ్మశానంలో కట్టెలు చేస్తారు, కట్టెలతో కాలుస్తారు. నిన్ను కాదు ఎవడేస్తారే, కానీ నేను బంగారుతో కాల్చరు. నీ దగ్గర ఒకవేళ డబ్బు ఉందేమో, ఒకవేళ బంగారుతో ఏమైనా కాలుస్తాడే కాలిపుచ్చుకుంటామేమో మాకు తెలియదు, కానీ అంత డబ్బు ఉంది. తిరువూరు నగర పంచాయతీ సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వ్యక్తిగత దూషణల పర్వం. సమావేశంలో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం. తిరువూరులో అధికార టీడీపీ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేని ఎందుకు ఆహ్వానించలేదు అని చైర్పర్సన్ ని నిలదీసిన టీడీపీ సభ్యులు. తాత్కాలికంగా మనం చేయాల్సిన పని కూడా మనం చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కొలికిపూడి శ్రీనివాసరావు గారిని మనందరం కూడా అభినందించాలి. ఎమ్మెల్యే గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. గౌరవ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు దమ్ము ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఏ పార్టీ చూడలేదు. అక్కడ సొంత పార్టీ వాళ్ళైనా సరే హుక్కును జారీ చేశారు. హుక్కును జారీ చేసి అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు మొత్తాన్ని కూడా తీయించి ఇప్పుడు అక్కడ మొన్నటిదాకా అక్కడ నీళ్లు నిలిచిపోయి మోకాళ్ళు అవుతుంటే పరువు పోయింది. బయటికి రావడానికి మన వాళ్ళకి ఎంతో మందికి చెప్పా, ఎన్నోసార్లు పోరాడాం. ఏం చర్య తీసుకున్నారు? ఎంతమంది కమిషన్లు మారారు?
దాని ఇప్పుడు చేసిన పని ఏంటి? అక్కడ కేవలం తాత్కాలికంగా డ్రైన్ తీయడం వల్లనే ఇప్పుడు సమస్య క్లియర్ అయింది. డబ్బులు వచ్చేసంగా తర్వాత 4 కోట్ల రూపాయలు పెట్టి తిరువురికి వస్తుంది. 2 కోట్ల రూపాయలు మన ఫ్యాక్టరీ సెంటర్ నుంచి దేవసంద్రం వరకు మనకు డ్రైనేజ్ వ్యవస్థ వస్తుందని సంతోషపడ్డా. కానీ తాత్కాలికంగా మనం 3 సంవత్సరాల నుంచి ఎక్కడ తీసాం, ఇప్పుడు తీస్తున్నారు చూడండి అన్ని చోట్ల కాడ. మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోమాకండి. శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఒక 4 ఇస్తున్నారు వాళ్ళకి. ఏ రోజు ఏ సమస్య చెప్పినా కానీ మాకు స్టాఫ్ లేదు, మేము చేయలేము, మాకు స్టాఫ్ లేదు, మేము చేయలేమని ఈ సమాధానం చెప్తున్నారు. నిన్న కొలిగిపూడి శ్రీనివాసరావు గారు వస్తున్నారంటే ఉచ్చపోసుకొని అంటే మాట్లాడుతున్నారు. ఒక దుర్గారావు గారు మరి ప్రసాద్ గారు ఇద్దరు కూడా ప్రజల సందర్భంగా మాట్లాడారు. ఈయనెందుకు మాట్లాడుతున్నారు? రోజు కాదు, ఈయన దాదాపు సంవత్సరం నుంచి మాట్లాడతారు. కీసర మండలం చీర్యాల డబుల్ బెడ్రూమ్స్ కాలనీలో బోర్ ఓపెనింగ్. ఈ కాలనీకి బోర్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాత బక్కని నరసింహరావు తన సొంత డబ్బుతో ఈ కాలనీకి నీరు సమస్య తెప్పించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కీసర మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కోళ్ల కృష్ణ యాదవ్ మరియు విలేజ్ అధ్యక్షుడు బండారి మధు యాదవ్, సీనియర్ నాయకులు శివలింగాల శ్రీనివాస్ గౌడ్, మన చీర్యాల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు వాటరు ఇబ్బంది అవుతుందనే కారణంతో మరి మా మిత్రుడటువంటి బక్క నరసింహరావు గారు మరి వాళ్లకు బోరు మోటార్ ఇప్పించి వాళ్లకు నీళ్ళ సౌకర్యం కల్పిస్తున్నారు. మరి అలాగే రేపు ఈ కాలనీ వాసులందరికీ మరి మా ప్రభుత్వంలో పట్టా సర్టిఫికెట్లు వాళ్ళకి లేవు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో నేను పట్టా సర్టిఫికెట్లు మా గ్రామస్తులు అందరూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా కలిసికట్టుగా ఈ కాలనీకి పట్టాలు ఇప్పించడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తాం. అలాగే రోడ్ల సౌలత్ కూడా లేనట్టుంది. మరి అలాగే మేము గవర్నమెంట్ ద్వారా రోడ్లు కూడా శాంక్షన్ చేయించి మరి అట్లనే పవర్ కూడా లేదు, పవర్ కూడా వేపిస్తాం. మరి ఇక్కడ పవర్ సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ మరి బోర్ అయితే మా మిత్రుడు వేయించాడు. మరి అట్లాగే ఏ సవలత్ ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే, ఏ ఇబ్బందులున్నా మా దృష్టికి తెస్తే తప్పకుండా మేము సాల్వ్ చేస్తామని ఈ కాలనీ వాసులకు హామీ ఇస్తున్నాం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం ప్రజా పరిషత్ అధికార హేమసుందర్రావు మండలం స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ జూలై 1వ తేదీన ఇంటింటికి పెన్షన్ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారులు ఉదయం 5 గంటల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తారని, ఒక్కొక్క ఉద్యోగి 50 నుంచి 70 మందికి పెన్షన్లు అందజేస్తారని, అదేవిధంగా మండలంలో 249 మంది సిబ్బందితో పెన్షన్ అందజేస్తారని, మండలం మొత్తం పెన్షన్ లబ్ధిదారులకు 12,473 మందికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఎంపీడీఓ హేమసుందర్రావు తెలియజేశారు. ఎన్ఎస్టీవీ వారికి నమస్సమాంజలండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద మరి జూలై 1వ తేదీన పంపిణీ చేసే పింఛను మొత్తాన్ని ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం 3,000 నుంచి 4,000కి పెంచడం జరిగిందండి. వాటితో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన బకాయిలను కూడా
ఈ నెలలో కలిపి మొత్తం 7,000 రూపాయలు చొప్పున మరి వివిధ కేటగిరీలకు సంబంధించిన వృద్ధాప్య, అలాగే వితంతు, తాడీ టేపర్ ఇలాంటి కేటగిరీలో సంబంధించిన వాళ్ళకి మరి పంపిణీ చేయడం జరుగుతుందండి. కోరుకొండ మండలం నుంచి 12,473 పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను ఈ నెలలో 8,75,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మరి ఈ పంపిణీ విధానానికి ఇప్పటివరకు కూడా వాలంటీర్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. దాని స్థానే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడానికి మరి మండల ప్రత్యేకాధికారి వారి ఆధ్వర్యంలో టీములను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ వారు అలాగే PDDRDA వారు చేసిన సూచనలు దృష్టిలో పెట్టుకొని మరి మండలానికి 249 మంది ఉద్యోగుల్ని పంపిణీ చేయడానికి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జూలై 1వ తేదీన గ్రామాల్లో పంపిణీ చేసే టైంలో ఉదయం 5ంటికే మరి ఉద్యోగులంతా గ్రామాలకు వెళ్ళి క్లస్టర్ వారి కూడా పెన్షన్లు పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో మరి పెన్షన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా పోలీసు వారి సహాయం, అలాగే బెనిఫిషరీ మొబిలైజేషన్ ఐడెంటిఫికేషన్లో మరి ఇతర శాఖల సహాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో గ్రామైక్య సంఘాల సిబ్బందిని, అంగన్వాడీ సిబ్బందిని, NRE సిబ్బందిని కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో సహాయకరంగా ఉండేందుకు వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ORR సర్వీస్ రోడ్లో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో మేడ్చల్ SOT పోలీసులు, షామీర్పేట్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేదే లేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం పూతలపట్టు మండలం కేంద్రంలోని MPDO కార్యాలయంలో నియోజకవర్గం అధికారులతో సమీక్ష చేసి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులతో ఎమ్మెల్యే మురళీమోహన్ సమీక్షించారు. రాష్ట్రంలో కన్నీవిని ఎరుగని రీతిలో ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో ప్రతి ఇంట్లో అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెంచిన పెన్షన్ని సకాలంలో అందుబాటులోకి తెచ్చి వారి ఇళ్లకు వెళ్ళి అందజేయాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచనకి తగ్గట్టుగా పనిచేయడం కోసం ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల రెవెన్యూ, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారులు వారి యొక్క సిబ్బందితో పాటుగా తెలుగుదేశం, జనసేన, BJP నాయకులందరూ కూడా కూర్చోబెట్టి ఒక సమీక్ష చేయడం జరిగింది. అధికారులు చేపడుతున్నటువంటి కార్యక్రమంలో ఇంటింటికి పెన్షన్ చేరవేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, 24 గంటల లోపు ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందజేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మా పార్టీకి సంబంధించి, అదేవిధంగా మేము అలయన్స్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల సహకారాన్ని తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఈ క్రమంలో మా నాయకత్వాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని. మీ అందరికీ తెలుసు, పెన్షన్ అంటే తెలుగుదేశం అంటే పెన్షన్. ఒకప్పుడు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2000 చేసినటువంటి ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమము, అభివృద్ధి అన్నది
2 కళ్ళుగా పరిపాలన సాగించినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి. అందుకనే పేదల పక్షాన నిలబడి పేదల ఆశలకు, పేదల ఆశయాలకి అనుగుణంగా పేదల ఆకలిని తీర్చే ఆలోచన కలిగినటువంటి గొప్ప తాత్వికవేత్త గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకు పెంచడంతో పాటుగా అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 6,000 రూపాయలు చేయడం, పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు చేయడం, అట్లాగే డయాలసిస్ లాంటివి పొందుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినటువంటి వారికి 10,000 రూపాయలు చేయడం, ఇంకా 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇలా దాదాపుగా 31 కోట్ల రూపాయలు పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఇవ్వబోతున్నారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో లబ్ధిదారుల యొక్క కళ్ళలో ఆనందం చూసే విధంగా పంపిణీ చేయాలన్నది ఈరోజు రివ్యూలో అధికారులకు సూచించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ప్రజా పంపిణీ వ్యవస్థ అద్భుతంగా నడుస్తున్నటువంటి సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ విధంగా చేశారని, అదే సమయంలో ఒక 3 నెలల పాటు ఆయన నిర్మించుకున్నటువంటి ఒక వ్యవస్థ గాడి తప్పిందని, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నటువంటి విషయం మీద కోర్టుకు వెళ్ళిన సమయంలో పేదలకు కడుపు కొడుతున్నారని ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేశారు.